91వ కీర్తన. కీర్తన 14, 15, 16 వచనాలు అందరం కలిసి చదువుతాం. కీర్తన 91, 14, 15, 16. మరి మనం ఆరాధనలో ప్రవేశింపక మునుపు ఒక 2-3 వచనాలు దేవుని వాక్యంలో చూసుకొని మరి మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. 91వ కీర్తన 14, 15, 16 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేలోపు అందరు సెటిల్ అయిపోవాలి తొందరగా, ఎవరు మాట్లాడవద్దు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మా ఆయుష్కాలం పొడిగించి ఈ 2021వ సంవత్సరం మొదటి నెల 10వ రోజు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు కూడా స్తోత్రములు. ప్రభా, మరి మీ ఇంటికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, మరి సజీవంగా మరి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని మీ ఇంటికి తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు. మేము ఇక్కడ గడపబోయే సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభా, ఆరాధన కొరకు మా హృదయాలు మా మనసులు మీరు సిద్ధపరచండి. ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించేలాగా సహాయం చేస్తురండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. ప్రభా, మరి మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు, మా యొక్క హృదయాన్ని మీ వశంలో పెట్టుకోండి. మా దృష్టి మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేస్తురండి. నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుతూ, మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకొంచు యేసు నామమున ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 91వ కీర్తన. ఈ కీర్తనకి మనం ఒక టైటిల్ ఇవ్వాలి అంటే దిస్ సామ్ ఈస్ కాల్డ్ సామ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ యొక్క కీర్తనని ఏమంటామంటే భద్రతకు సంబంధించిన కీర్తన అని అంటాము. సో కాబట్టి సామ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ 91వ కీర్తనకి ఏదైనా టైటిల్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క కీర్తనకి మనం సామ్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటే భద్రతకి సంబంధించిన కీర్తన అని మనము. సో కాబట్టి ఎవరు ఈ కీర్తన రాసినారు అంటే మోషే. సో మోషే ఈ కీర్తన రాసినాడు. మరి ఎట్టనయ్యా మోషే రాసినాడు అంటే 90వ కీర్తన 1వ వచనం చదువుతారా? ప్రభువా, సరసనముల నుండి మాకు నివాసస్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకము నింపు పుట్టుక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. సో కాబట్టి 90వ కీర్తన 1వ వచనం మోషే ఏమంటున్నాడంటే మాకు నివాస స్థలం నువ్వే ప్రభువా, నువ్వే మాకు నివాస స్థలం. సో 91వ కీర్తన 9వ వచనం. అర్థమైపోయిందా? సో కాబట్టి 91వ కీర్తన ఎవరో రాయలేదు, మోషేనే రాసినాడు. సో కాబట్టి మరి మోషే అంటే మనందరికీ తెలుసు కదా, గ్రేట్ లీడర్ అన్నమాట. ఒక నత్తివాడు అయినప్పటికీ 6 లక్షల మంది ప్రజలని ఆయన నడిపించినాడు. అదో అద్భుతం. బైబిల్ చదివితే అది ఒక అద్భుతం అన్నమాట. ఒక నత్తివాడు 6 లక్షల మంది ప్రజలను నడిపించినాడంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన వాళ్ళతో ఎట్లా మాట్లాడినాడు? వాళ్ళంతా కొట్లాడుతూనే ఉన్నారు, పీకులాడుతూనే ఉన్నారు. మాకు నీళ్లు లేవు, మాకు తినడానికి ఏమీ లేదు, మాకు బట్టలు లేవు, ఏమీ లేవు. సో మరి వాళ్ళందరితో ఆయన ఎట్లా మాట్లాడినాడు? సో అది ఒక అద్భుతం. సో కాబట్టి అరణ్యంలో మరి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళకు దేవుడు ఎంత అద్భుతంగా మరి వాళ్ళని సంరక్షించినాడో, ఎంత అద్భుతంగా కాపాడినాడో 5వ వచనం చదవండి. 91వ కీర్తన 5వ వచనం. జాగ్రత్తగా వినండి. రాత్రి వేళ కలుగు భయమునకు, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను. రాత్రి వేళ కలుగు బాణమునకైనను. అరణ్యంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తులకి మరి రాత్రిపూట ఏమేమి వస్తాయి? ఎలుగుబంటి వచ్చిందా, సింహం వచ్చిందా, పాములు ఏమైనా వచ్చినాయా? అవన్నీ వస్తే మనకు భయం అవుతుందా కాదా? సో కాబట్టి 6 లక్షల మంది ప్రజలు
ఒకే ఒక నాయకుడు. ఏ జరిగినా సరే అందరు కలిసి ఆ నాయకుడినే తంతారు. నువ్వే మమ్మల్ని తీసుకొని వచ్చినావు, ఈ అరణ్యంలో నువ్వు అనవసరంగా తీసుకొచ్చినావు, మమ్మల్ని సంపనీకినే తీసుకొని వచ్చినావు నువ్వు. సో కాబట్టి దేవుడు మోషేకి వాగ్దానం చేస్తున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను. సో పగటి వేళ ఎగురు బాణమునకైనను, దాని తర్వాత చీకటిలో సంచరించు తెగులునకైనను. సో కాబట్టి మనము ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము అంటే, సో 2020వ సంవత్సరం మరి దేవుడు ఎంతో అద్భుతంగా మనందరినీ కాపాడినాడు కదా. సో కాబట్టి మీ జీవితాలలో మరి దేవుడు గొప్ప కార్యాలు చేసిన దాన్ని బట్టి మీరు దేవుణ్ణి ఆరాధించాలి. సో అదేవిధంగా మరి మా కుటుంబంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఒక వచనం గుర్తు చేసినాడు. 13వ కీర్తన 5వ వచనం. కీర్తన 13 5వ వచనం. సో దేవుడు నాకు గుర్తు చేసినాడు ఈ వచనం. చదువుతారా? ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే అక్కడ ఒక కారణం ఉన్నది. నేనైతే యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నందున నేను ఆయనను కీర్తించేది. సో ఎందుకు మనం ఇక్కడికి వచ్చినాము అంటే, ఈ బైబిల్ దేవుడు మనకి మహోపకారములు చేసి ఉన్నాడు, అందుకే మనము ఆయనని స్తుతించడానికి ఇక్కడికి వచ్చినామన్నమాట. అర్థమవుతుందా? సో కాబట్టి దేవుడు ఎంతో అద్భుతంగా మరి వాగ్దానాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. సో కాబట్టి మా కుటుంబంలో అయితే దేవుడు పోయిన సంవత్సరం ఎన్నో మేలులు చేసినాడు. చూస్తారా? మా మమ్మీ డాడీకి 2 వారసులను ఇచ్చినాడు. అర్థమైందా మీకు? వారసులు. మా నాయననేమో ఆఫీసులకు పోయి నాకు 2 వారసులు పుట్టినాడు అని అన్నాడు. ఆఫీస్ వాళ్ళు ఏమన్నారు, మాకు పార్టీ కావాలి సార్, మాకేం కావాలి. అందుకే ఇటువంటి మేళ్ళన్నీ పోయి బయట చెప్తే అట్లనే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. సో కాబట్టి మా అమ్మ నాన్నకి దేవుడు ఏం చేసినాడంటే 2 వారసులను ఇచ్చినాడు. దాని తర్వాత మా తమ్మునికి జాబ్ వచ్చింది, మా చెల్లెలకి కూడా జాబ్ వచ్చింది. తెలుసా మీకు? మా చెల్లెలకి కూడా జాబ్ వచ్చింది. నా విషయంలో అయితే మరి ఎంతో అద్భుతం. అసలు నేను ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను. సో కాబట్టి నా భార్యకి ఆరోగ్యం మంచిగా చేసినాడు, ఆమెకు మంచిగా ఆరోగ్యం మంచిగా అయిపోయింది. అట్లనే ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మరి డాక్టర్లు మాకు భయపెట్టినారు, పుట్టబోయే బాబు మరి 4 కాళ్ళతో పుడతాడు, 4 చేతులతో పుడతాడు, 2 తలకాయలతో పుడతాడు అని ఎంతో భయంకరంగా భయపెట్టినారు. కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నాకు వాగ్దానం చేసినాడు, నీవు సర్వశక్తిని యందు ఆనందించెదవు. సో కాబట్టి ఎంతో అద్భుతంగా మంచి కుమారుణ్ణి కూడా దేవుడు నాకు ఇచ్చినాడు అనమాట. ఎలాంటి అంగవైకల్యం లేకుండా పర్ఫెక్ట్ బర్త్ దేవుడు నా కుమారునికి ఇచ్చినాడు. సో అదేవిధంగా దేవుడు నాకు కూడా జాబ్ ఇచ్చినాడు. చూస్తే కాబట్టి ప్రైవేట్ కంపెనీలో పర్మనెంట్ జాబ్. అర్థమైందా? ప్రైవేట్ కంపెనీలో పర్మనెంట్ జాబ్. సో కాబట్టి ఇన్ని మేలులు దేవుడు నా విషయంలో చేసినాడు. కాబట్టి నేను దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినాను. అంతేకాకుండా పోయిన సంవత్సరం పరిస్థితులు అన్నీ మంచిగానే ఉన్నాయా? ఏమీ కాలేదా ఎవరికి? సో కాబట్టి చూస్తారా, ఎంతో మంది చనిపోయినారు, ఎన్నో రోగాల ద్వారా, ఎన్నో ప్రమాదాల ద్వారా. ఎంతో మంది భయంతో అసలు మా ఇంటి పక్కనికి వచ్చిందంటేనే నాకు వచ్చింది అన్నట్టు భయపడి ఆ భయానికి చచ్చిపోయిన ప్రజలు. సో కాబట్టి దేవుడు మాత్రం ఆయన వాగ్దానాలు ఎంత అద్భుతంగా నెరవేరుస్తూ వచ్చినాడంటే 44:21 యెషయా. యెషయా మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం, మరొక వాగ్దానం చూడండి. యెషయా 44:21. యాకోబు ఇశ్రాయేలు గుర్తుపెట్టుకోండి, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఇది దేవుని వాగ్దానం. ఈ బైబిల్ దేవుడు
నిన్ను నన్ను మర్చిపోజాలడు. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? ఈ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు ఎటువంటి దేవుడో తెలుసా నీకు? ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే ఈ దేవుడు మర్చిపోజాలట్లేదు, నిన్ను మర్చిపోవట్లేదు ఈ దేవుడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? ఎంత మంచి దేవుడు చూడండి. ఆ వాగ్దానం దేవుడు నాకు గుర్తు చేస్తే, ప్రభువా నువ్వు అసలు నిన్ను స్తుతించకుండా నేను ఎట్లుండాలి చెప్పండి. ఇప్పుడు ఈ బైబిల్ దేవుడు మనల్ని మర్చిపోజాలడంట, జీవం గల దేవుడు. సో కాబట్టి ఆయన దృష్టి ఎప్పుడు కూడా మన మీదనే ఉందంట. సో ఇంకా ఎలాంటి భద్రత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో చూడండి. 125వ కీర్తన 2వ వచనం, మనందరికీ బాగా తెలిసిన వచనం. 125వ కీర్తన 2వ వచనం. సో కాబట్టి దేవుని భద్రతకి సంబంధించిన మాటలు మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని కాపాడి రక్షించి భద్రపరిచి సజీవంగా ఉంచినాడని మనం ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినాము. 125వ కీర్తన 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టే ఉన్నాడు. అందుకే నీకేం కాలేదు, అందుకే నువ్వు సజీవంగా ఉన్నావు. ఆయన నిత్యము మన చుట్టే ఉన్నాడు. పోయిన సంవత్సరం బయట పరిస్థితులు ఎట్లున్నా సరే మనందరినీ దేవుడు ఎంతో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. తెలుసా మీకు? పర్వతాలు అంటే ఏంటో తెలుసా బైబిల్లో? పర్వతాలు అంటే ప్రార్థన అని అర్థం. మాట్లాడొద్దమ్మా, పర్వతాలు అంటే ప్రార్థన అని అర్థం. యెరూషలేము చుట్టూ ఎప్పటికీ ప్రార్థన చేసే వాళ్ళే ఉండాలి. అట్లయితే యెరూషలేము క్షేమంగా ఉంటుంది. సో కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉన్నాడంట. సో కాబట్టి ఈ బైబిల్ దేవుడు మన చుట్టూ ఉన్నాడు కాబట్టి ఏమైందమ్మా? కొద్దిసేపు మౌనంగా ఉండండి ప్లీజ్. చెప్పే వాక్యం వినండి. సో మీరు అటు ఇటు చూస్తూ నవ్వుకోవద్దండి. దేవుని సన్నిధిలో కొంచెం భయభక్తులతో ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, సో కాబట్టి యెహోవా ఇది మొదలుకొని నిత్యము ఆయన తన ప్రజల చుట్టే ఉన్నాడంట. సో కాబట్టి తన ప్రజల చుట్టే ఉన్నాడు కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఆపద కానీ. 91వ కీర్తన 7వ వచనం, 91వ కీర్తన 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. సో కాబట్టి ఎలాంటి అపాయం కూడా మన యొద్దకు రాలేదు. అందుకే మనము దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినాం. మన దగ్గరికి ఎలాంటి అపాయం కూడా రాలేదు. సో కాబట్టి అంత అద్భుతంగా దేవుడు మన చుట్టే ఉన్నాడు. మన చుట్టే ఉండి మనల్ని కాపాడి రక్షించి భద్రపరుస్తూ వస్తున్నాడు. అందుకే అపాయం అనేది మన యొద్దకు అసలు రానే రాదా. 8, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావా. 10వ వచనం, నీకు అపాయము ఏమీ రాదు. సో నీకు అపాయం రాదు అంటే పర్సనల్. నీకు ఏ తెగులు నీ గుడారంకు సమీపించదు అంటే నీ ఫ్యామిలీ, నీ కుటుంబం. సో కాబట్టి నువ్వు కూడా క్షేమంగా ఉన్నావు. నిన్ను కూడా ఈ దేవుడు క్షేమంగా కాపాడినాడు. నీ గుడారాన్ని అంటే నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని కూడా ఈ బైబిల్ దేవుడు ఏం చేసినాడు? పోయిన సంవత్సరం అంతా ఎంతో క్షేమంగా కాపాడినాడు, ఎంతో క్షేమంగా రక్షించినాడు, ఎంతో క్షేమంగా భద్రపరిచినాడు. కాబట్టి అందుకే మనము ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి. సో కాబట్టి ప్రభువా నువ్వు ఎంతో అద్భుతంగా మరి మహోపకారములు నా యొక్క జీవితంలో చేసినావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఈ యొక్క దేవునికి మనము చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 32:10, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనం.
సో కాబట్టి అరణ్య ప్రదేశంలో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. సో కాబట్టి ఈ యొక్క బైబిల్ దేవుడు కనుపాప వలె అంటే నా కంటికి ఏదైనా హాని జరుగుతుంది, ఏదో కళ్ళలోకి పోతుందంటే వెంటనే ఈ కనుపాప ఏం చేస్తుందంటే కాపాడుతుంది అనమాట. సో కాబట్టి అట్లా ఈ బైబిల్ దేవుడు ఏం చేసినాడంటే మనందరినీ ఎంతో అద్భుతంగా కాపాడినాడు, ఎంతో అద్భుతంగా మనల్ని రక్షించినాడు, ఎంతో అద్భుతంగా మనకి ఏం చేసినాడంటే అద్భుతంగా మనల్ని కాపాడి రక్షించి మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. అందుకే మనం దేవుణ్ణి స్తుతిస్తాం, అందుకే మనం దేవుణ్ణి గణపరుస్తాం. కాబట్టి ఇంకో వచనం చదవండి, యెహోషువ 24:17. యెహోషువ 24:17 వచనం. విన్నారా అండి? ఈ వచనం మీకు అర్థమయ్యిందా? సో అర్థమైందనే నేను అనుకుంటున్నాను. మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే పోయిన సంవత్సరం పరిస్థితులు బాగా లేవు, బాగా లేకపోయినా మనం అట్లా బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఆయా ప్రజల మధ్యలోకి వెళ్ళాల్సి వచ్చింది. అయినా దేవుడు ఏం చేసినాడంట, ఎంతో అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకంటే ఆయన మన చుట్టూ ఆయననే ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారని. సో కాబట్టి అందుకే ఏ అపాయం కూడా మన యుద్ధకు రాలేదన్నమాట. సో కాబట్టి మనము ఈ యొక్క బైబిల్ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. సో మరి ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళ మధ్యలో ఏమి అంటే 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ వచనం. కాబట్టి వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. సో కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన భద్రత అనుగ్రహించినాడంటే, సో వాళ్ళ మధ్యలో దేవుడు ఎన్నో తెగుళ్ళు పంపించినాడు. సో అన్ని తెగుళ్ళు వచ్చినా కానీ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం ఏది కూడా హాని చేయలేదంట. సో కాబట్టి అటువైపు ఐగుప్తీయులంతా ఆ తెగుళ్ళ చేత ఐగుప్తీయులు నాశనం అవుతున్నారు, వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, వాళ్ళకి ఏవేవో జరుగుతున్నాయి. కానీ ఇటు సైడు ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ఎంతో క్షేమంగా ఉన్నారు అని మనము బైబిల్లో చదువుతాం. సో కాబట్టి కన్నుల ఎదుటనే వాళ్ళు కళ్ళారా చూస్తుండగానే దేవుడు ఏం చేసినాడంటే ఎంతో అద్భుతమైన భద్రతని ఈ యొక్క ప్రజలకి అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. అందుకే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచాలి, అందుకే దేవుణ్ణి మనము కొనియాడాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. సో కాబట్టి ఈ 91వ కీర్తనకి వస్తే మొదటి 4 వచనాలు. సో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి, ఈ దేవుడు ఎలాంటి వాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత 5, 6, 7, 8 ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క భద్రత, దేవుని భద్రత ఎలాంటిది అనే సంగతి మనకు తెలుస్తుంది. సో 9 నుండి లాస్ట్ వరకు పవర్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అనేవి మనకు అర్థమవుతాయి అన్నమాట. సో కాబట్టి సో ఈ కొన్ని మాటలను బట్టి మరి ఈ వాగ్దానం చదివినారా మీరందరూ? సో ఈ వాగ్దానాన్ని నేను తీసుకున్నాను, నేను కొత్త బోధ ఏం చేయట్లేదు. సో కాబట్టి దేవుడు నాకు నేర్పించినాడు కాబట్టి ఈ వాగ్దానం వచనమే నేను తీసుకున్నాను. ఈ వాగ్దానాలు అనుగ్రహించడానికి ఒక ఉద్దేశం ఉంది, కొద్ది రోజుల పాటు. సో వీటిని మనము ధ్యానిస్తే ఈ వాగ్దానాలు దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడో మీకు కూడా అర్థమవుతుంది. సో కాబట్టి అందుకే ఈ వాగ్దానాన్ని నేను తీసుకున్నాను. సో కొద్ది రోజుల వరకు ఈ వాగ్దానం గురించే చూస్తాం. సో కాబట్టి ఇంకోసారి చదవండి 91:14.
సో కాబట్టి దేవుడు మరి ఇక్కడ ఒక మానవుని గురించి చెప్తున్నాడు అనమాట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని. కాబట్టి మరి తెలుసో తెలియకో మనం కూడా దేవుని ప్రేమిస్తున్నాం ఏదో ఒక దారిలో. సో మనం దేవుని ప్రేమిస్తున్నాం, ఆయన ప్రేమ గురించి ఇంకా తెలుసుకోవాలి కాబట్టి మనల్ని ఇంకా సజీవంగా ఉంచినాడు. సో కాబట్టి యేసు నామమున నేను మీకు చెప్పేది ఏంటంటే, యూ కమ్ రెగ్యులర్లీ టు దిస్ చర్చ్, ఇక్కడికి క్రమం తప్పకుండా రండి. సో కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకా మనకు దేవుడు ఎలాంటి మేలు చేస్తాడు అనే సంగతులు కూడా మనము చూస్తాం. సో కాబట్టి 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. సో కాబట్టి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. సో కాబట్టి నేను బయటికి వెళ్తున్నప్పుడు నాకు ఒక దూతను అపాయింట్ చేసి పెట్టినాడు దేవుడు. హృదయ రంజన్ కొరకు ప్రత్యేకంగా ఒక దూతని అపాయింట్ చేసి పెట్టినాడు. ఆ దూత పని ఏంటంటే ప్రొటెక్షన్. నువ్వు హృదయ రంజన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాడికి భద్రత ఇవ్వాలి, వాడికి ఏ హాని కూడా రావద్దు. వాడు పొద్దుగాల లేవగానే డ్యూటీకైనా పోనివ్వండి, లేకపోతే కడుగుటంకైనా పోనివ్వండి, సినిమా థియేటర్కైనా పోనివ్వండి, దమ్ము కొట్టడానికి పోనివ్వండి, ఎక్కడైనా పోనివ్వండి, ఆ దూత పని ఏంటంటే నువ్వు అని కాపాడాలి అంతే. ప్రభావ వాడు సినిమా థియేటర్కి పోతున్నాడు, నేను ఎందుకు కాపాడాలి అని అననికే వీలు లేదు. సో దూతలు మనలాగా మానవులు కాదు, వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించరు. సో కాబట్టి వాళ్ళు దేవుడు చెప్పింది చేస్తారు అంతే. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ పనిష్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో దూతలకు మంచిగా తెలుసు. సో కాబట్టి ఈ హృదయ రంజన్ అనే వ్యక్తి వాడు ఎక్కడన్నా పోని, వాడి కొరకు ఒక దూతని దేవుడు అపాయింట్ చేసి పెట్టినాడు. ఆ దూత పని ఏంటంటే కాపాడాలి అంతే. సో కాబట్టి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క వ్యక్తి ఎవరైనా సరే దేవుడు మీ కొరకు ఒక దూతని అపాయింట్ చేసి పెట్టినాడు. మీకు కావాలంటే బైబిల్లో నేను ఉదాహరణ కూడా చూపిస్తా. దానియేలుకు ఒక దూతను అపాయింట్ చేసి పెట్టినాడు సింహపు బోన్లో. ఆ దూత సింహపు బోన్లోకి వచ్చి ఆ యొక్క సింహం యొక్క మూతిని కట్టేసినాడు అంట. సో కాబట్టి బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన భద్రత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సో కాబట్టి దేవుడు మనందరినీ ఎంతో అద్భుతంగా కాచి కాపాడి రక్షించి భద్రపరిచినందుకు మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఇక్కడికి వచ్చినాం. సో కాబట్టి 91వ కీర్తన 11వ వచనం ఇంకొక వ్యక్తి కూడా కోట్ చేసినాడు. 91వ కీర్తన ఇదే 91వ కీర్తన ఇదే 11వ వచనం, మత్తయి సువార్త 4:6. సో ఒక వ్యక్తికి కూడా దేవుని వాక్యం బాగా తెలుసు, ఆయనకు కూడా దేవుని భద్రత గురించి బాగా తెలుసు. సో ఆయన కూడా ఇదే వచనాన్ని ఇదే బైబిల్ దేవునికి కోడ్ చేసినాడు. దొరికిందా? 4:6 మత్తయి సువార్త. ఎవరు పలుకుతున్నారో తెలుసా ఈ మాట? యేసు పలుకుతున్నాడా? వాయమునే సాతాను యేసు ప్రభుతో పలుకుతున్న మాట అది. చూస్తారా? సో కాబట్టి మీరు వాక్యం చదువుతున్నారో లేదో నాకు తెలీదు, మీకు వాక్యం తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు, కానీ సాతానికి మాత్రం చాలా మంచిగా తెలుసు. అర్థమవుతుందా అమ్మా? సో కాబట్టి అందుకే ఏమి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో కాబట్టి సాతాను ఏకంగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చే నువ్వు ఇక్కడ నుంచి దూకేసేయి, నీ పాదములకు రాయి కూడా తగలదు, అలాంటి భద్రత దేవుడు నీకు ఇస్తాడు అని సో సాతానుడు కోట్ చేసి చెప్తే, సో దేవునికి స్తోత్రం, దేవుడు సాతాన్ మాట వినలేదు. సాతాన్ మాట వింటే మనందరం ప్రాబ్లంలో వస్తుండే. ఈరోజు ఆ రోజు యేసు ప్రభువే నా మాట విన్నాడు, నువ్వేం కదా పుడిలాగా ఎగురుతున్నావు అని అంటాడు. సో కాబట్టి అందుకే యేసురావు ఆ రోజు సాతాను మాట వినలేడు అనమాట. 12వ వచనం 91:12 91లోనే ఉండండి, వేరే దిక్కు వెళ్ళకండి. చూస్తావా? సో కాబట్టి ఏమి అంటే సో అరణ్య ప్రదేశంలో వాళ్ళు అట్లా సంచరిస్తున్నప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా వాళ్ళని కాపాడినాడు. సో గద్ద రెక్కల మీద పిల్లలను మోసినట్టు ఈ బైబిల్ దేవుడు ఆ 6 లక్షల మంది ప్రజలను మోసినాడు అని బైబిల్లో రాయబడింది.
సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి ఎంతో అద్భుతమైన భద్రతని మనకు అనుగ్రహించినందుకు మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచాలి. సో కాబట్టి మనందరము దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉండాలన్నమాట. 13వ వచనం 91:13. పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అంటే ఇలాంటి కార్యాలు చేస్తాడు మన ద్వారా. కాబట్టి నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. సో కాబట్టి ఈ మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా నువ్వు చేసుకుంటే, సో కాబట్టి ఇక్కడికి సింహం వచ్చిందంటే ఎవరు భయపడరు అనమాట, ఇక్కడికి పాము వచ్చినా ఎవరు కూడా భయపడరు అనమాట కదా. సో కాబట్టి అలాంటి భద్రత, అలాంటి ఏమంటే ప్రొటెక్షన్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. సో కాబట్టి సింహం మన ఎదురుగా వచ్చినా కానీ సో మనము అది మనల్ని ఏమీ చేయలేము. సో కాబట్టి సింహం అంటే డైరెక్ట్గా లైన్ అని కాదు. సో కాబట్టి అలాంటి శ్రమలు అనమాట, అలాంటి శ్రమలు మన యుద్ధకి వస్తే సో మనము భయపడమన్నమాట. సో ఆ శ్రమలన్నింటినీ ఎంతో హాయిగా ఎదుర్కొంటాం, ఎంతో సంతోషంతో ఎదుర్కొంటాం అన్నమాట. 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేది. సో కాబట్టి ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నేను నిన్ను మరచిపోజాలను అన్న దేవుడు శ్రమలు మనకు తోడై ఉన్నాడు. మనకు శ్రమలు వస్తున్నాయి అన్న సంగతి కూడా ఆయన చూస్తున్నాడు. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన చూస్తున్నాడు. సో అందుకే శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప. దేవుడు ఎందుకు మనల్ని భద్రపరుస్తున్నాడు, ఎందుకు మనల్ని సంరక్షిస్తున్నాడు, ఎందుకు మనల్ని సజీవంగా ఇంకా ఉంచినాడు అంటే మనల్ని గొప్ప చేయడానికి. అంతే. మీకు అందరికీ గొప్పలు అవ్వాలని ఉందా లేదా? ఎవరికి లేదు చెప్పండి. సో కాబట్టి మనందరినీ గొప్పలను చేయాలి. సో అందుకే చెప్తున్నాను, ఈ టాపిక్ నేను తీసుకుంది కూడా అందుకే. చూస్తాం దేవుని ప్రేమ ఎలాంటిదో. బట్ మీరందరూ రెగ్యులర్గా మందిరానికి ఖచ్చితంగా రావాలి. వస్తే దేవుని ప్రేమ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. సో కాబట్టి మనల్ని ఎందుకు మన శ్రమలో తోడై ఉంటున్నాడు, ఎందుకు మనల్ని భద్రపరుస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు అంటే మనందరినీ గొప్ప చేయడానికి దేవుని వాగ్దానం. సో కాబట్టి ఈ బైబిల్ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గొప్ప చేసేవాడు. 16వ వచనం. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అమ్మయ్యా, దీర్ఘాయువు చేత నేను అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి ఎందుకు దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు అంటే మనకు దీర్ఘాయువు ఇవ్వడానికి. అమ్మ జాగ్రత్త, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకు దేవుడు మనల్ని పోయిన సంవత్సరం అంతా కాపాడినాడు, పోయిన సంవత్సరం అంతా రక్షించినాడు అంటే మన అందరికీ దీర్ఘాయువు ఇవ్వడానికి. దీర్ఘాయువు అంటే ఏందో నువ్వు తెలుసుకోవాలి. నా రక్షణ అతనికి చూపించేదను. సో మనందరము పరలోకానికి వెళ్ళిన తర్వాతనే ఏమంటే దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ సాల్వేషన్. అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది అనమాట. మనం అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ అందరూ ఒడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, రొమ్ము కొట్టుకొని లబో దిబోమని మొత్తుకుంటూ ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుపంతా నీకు వినబడేసరికి అసలైన ఆరాధన నీకు అక్కడ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? నా రక్షణ అతనికి చూపించేదను. ఈ రక్షణ మారు మనసు నూతన జన్మ అని మేము చెప్తే మీకు అర్థం కాదు. ఆడికి పోయిన తర్వాత దాన్ని ఏమంటామంటే కంప్లీట్ సాల్వేషన్, పర్ఫెక్షన్. అక్కడికి పోయిన తర్వాత అన్నీ మనకు అర్థమవుతాయి. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. మేము ఈడ ఎంత మొత్తుకొని చెప్పినా మీకు ఏమీ అర్థం కాదు. కాబట్టి ఆడికి పోయిన తర్వాతనే ప్రభువా ఇంత అద్భుతమైన రక్షణ నువ్వు నాకు అనుగ్రహించినవా, ఇంత అద్భుతమైన భద్రత నువ్వు నాకు అనుగ్రహించినవా అని ఆడికి పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. అర్థమైందా అమ్మ? సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మరి మీరందరూ రక్షణ పొంది ఉండాలని దేవుని యొక్క ఇచ్చ. 1 తిమోతి 2:4. సో మనుషులందరూ రక్షణ పొంది ఉండాలి అనేది దేవుని చిత్తం. సో కాబట్టి అందరూ రక్షణ పొంది ఉండాలి. నేను దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకున్నాను అనే ఖచ్చితమైన ఏమంటే నిశ్చయిత నేను కలిగి ఉండాలి. దేవుడు నా
పాపాలు యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించినాడు, ఆయన రక్తంతో నన్ను కడిగేసినాడు, నేను శుద్ధుని అయిపోయినాను అనే నిశ్చయిత నువ్వు కలిగి ఉండాలి. నేను రక్షణ పొంది ఉన్నాను అనే నిశ్చయిత నువ్వు కలిగి ఉండాలి. సో ఆ నిశ్చయిత లేకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి కూడా లాభం లేదు. ఇక్కడికి వచ్చినా పక్కలతో మాట్లాడతారు, ఫోన్లో చూస్తుంటారు, ఏమేమో కథలు చేస్తూ ఉంటారు, పక్కని అట్లా పొడుస్తారు, ఏమేమో కథలు చేస్తారనమాట. సో కాబట్టి యేసునామం మేము మీకు తెలియజేసేదంటే ఈ దేవుడు మనకు రక్షణ చూపిస్తానంటున్నాడు, ఆయన రక్షణను చూడండి. సో కాబట్టి యేసామే చెప్పినాడు, భూజనులారా నా వైపు చూచి రక్షణ పొందుడే. యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూచి మనం రక్షణ పొందాలి. సో ఆయనను చూస్తే ఆ కల్వరి శిలువలో కనిపిస్తాడు. ఆయన ఎందుకు అంత భయంకరంగా కొట్టబడ్డాడు, ఎందుకు అంత భయంకరంగా దున్నబడ్డాడు, ఎందుకు అంత భయంకరంగా మరి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినాడంటే నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను భద్రపరచడానికి. సో కాబట్టి దేవుని న్యాయ తీర్పు ముందు ఒకరోజు మనందరము నిలబడాలి, ఎంత పెద్ద పుడింగ్ అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా. సో కాబట్టి ఆ యొక్క న్యాయపు తీర్పు ముందు, ఆ ధవల సింహాసనం ముందు నిలబడితే ఆయన అన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి? నా దగ్గర సమాధానం ఉంటే నేను చెప్తాను అనమాట, నా దగ్గర సమాధానం లేకపోతే అయిపోయి కథ. అక్కడి నుంచి తొక్కిండంటే పాతాళానికే పోతాం మనం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో ప్రేమగల దేవుడు, ఎంతో దయగల దేవుడు, ఎంతో జాలిగల దేవుడు. మార్కు సువార్త 10వ అధ్యాయం ఈ ఒక్క వచనం చూసి నేను ముగించేస్తాను. 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. చాలు. యేసు అతని చూచి అతని ప్రేమించి. ఎవరు ఈ అతడు అంటే ఒక ధనవంతుడు. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు వచ్చినాడంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చినాడు. ఓ ప్రభువా, నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఎట్లా స్వతంత్రించుకోవాలి అని అంటే, సో అక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు పైనుంచి కొన్నిగా. బైబిల్లో చాలా అద్భుతంగా ఈ వ్యక్తి యొక్క యేసు అతని చూచి అతని ప్రేమించి, బైబిల్లో స్పష్టంగా రాయబడింది యేసు అతన్ని ప్రేమించినాడంట, ఆ వ్యక్తిని ప్రేమించినాడు. దానికంటే ముందు అతన్ని చూసినాడు. చూసినాడంటే దేవుడు పైరూపం చూసేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసేవాడు. ఆ యేసు ప్రభు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూసినాడంటే వాడి హృదయం లోపల వీడు ఏ ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చినాడు, వీడు ఏ ఉద్దేశంతో పరలోకాన్ని స్వతంత్రించుకుంటా అంటున్నాడు, వీడి హృదయం లోపల ఏముంది అనే సంగతి ఎరిగి కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటంటే యేసు అతని ప్రేమించి. నీ హృదయం ఎంత కంపుగా ఉన్నా సరే, నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నా సరే, బైబిల్ దేవుడు చెప్తున్నాడు అతని ప్రేమించి. నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ దేవుడు, నువ్వు తెలుసుకోవాలి. సో కాబట్టి యేసు అతన్ని ప్రేమించిన తర్వాత కూడా ఒక్క మాట చెప్తే వానికి నచ్చలేదు అంతే. సో కాబట్టి ప్రభువా, నాకు నువ్వు వద్దు, నీ సేవ వద్దు, నీ చర్చి వద్దు, నీ మాటలు వద్దు, నీ పరలోక రాజ్యమే వద్దు నాకు. వాడు చింతాక్రాంతుడై వెళ్ళిపోయినాడంట. అరే యేసామి నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు చింత ఎందుకు? అర్థమైందా? యేసామి మనందరినీ ప్రేమిస్తున్నాడు, చింతాక్రాంతులై వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు అసలు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ ప్రేమిస్తున్నాడమ్మా. సో కాబట్టి యేసామి ప్రేమని తెలుసుకోండి. సో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడంట, మాటల్లో చెప్పలేనంత ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడంటే ఆయన ఏకైక కుమారుణ్ణే ఈ లోకానికి పంపించేసినాడు అనమాట, లోక రక్షకునిగా నియమించేసినాడు ఆయనని. సో కాబట్టి ఇప్పుడు నాకు ఒక జాబ్ వచ్చింది, అక్కడ నాకు ఒక పోస్ట్ ఇచ్చినారు అనమాట, నాకు ఒక పోస్ట్ ఇచ్చినాడు. సో అట్లనే ఆ పరలోకపు తండ్రి ఏం చేసినాడంటే యేసామికి ఒక పోస్ట్ ఇచ్చినాడు. ఏంది ఆ పోస్ట్ అంటే లోక రక్షకుడు, లోకాన్ని రక్షించాలా. సో కాబట్టి ఆ పనిని యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్తి చేసినాడు. సో కాబట్టి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షించినాడు. అందుకే సిలువలో ఆఖరి మాట చెప్పేసినాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ప్రభువా, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేసేసినాను. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు, నిన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చినాడు, గుర్తుపెట్టుకోండి.
సో కాబట్టి నన్నైతే యేస్వామి రక్షించేసినాడు. ఎంత మంచి వాగ్దానం. అసలు నేను చదివితే ప్రవ్వా నువ్వు నన్ను మరచిపో జాలవు, నా అనుదిన భాగం అది, నేను మీకు ఏదో చెప్పట్లేదు. సో కాబట్టి నేను నిన్ను మరచిపో జాలను, ఎంత గొప్ప వాగ్దానం. సో కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొంది ఉండకపోతే బహుశా ఇదే లాస్ట్ టైం ఏమో. సో నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టినందుకు నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. నువ్వు రక్షణ పొంది ఉండాలి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో మీ పాపాలు కడిగేసుకోండి. ఆయన మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. సో మీరు ఆయన బిడ్డలు అవుతారు. మిమ్మల్ని కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు. సో కాబట్టి దేవుని భద్రతకి సంబంధించిన మాటలు మనము చూసినాము. సో ఈ మాటలను బట్టి మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి మనము ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. సో ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభువా మరి గడిచిన సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా కాచి కాపాడి రక్షించి భద్రపరిచినందుకు స్తోత్రములు. ప్రభువా ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవు, నేను నిన్ను మరచిపో జాలను అనుదినము ఎంతో అద్భుతంగా మీరు నాతో మాట్లాడుతున్నారు. ప్రభువా అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కీర్తన 13:5 యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, అందుకై నేను నిన్ను కీర్తించెదను. ప్రభువా మరి మీరు గడిచిన సంవత్సరం అంతా కూడా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినారు. ఎన్నో కీడుల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో ఇరుకు పరిస్థితుల నుండి ప్రభువా కాచి కాపాడి రక్షించి భద్రపరిచినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తూ వస్తున్నాను. పరలోకపు తండ్రి, నన్ను విడవకుండా, నన్ను ఎడబాయకుండా, ప్రభువా తల్లిదండ్రులు మర్చిపోయినా, ప్రభువా బంధువులందరూ వదిలిపెట్టేసిన మీరు మాత్రం నన్ను మరవకుండా మీ దృష్టి నా మీదనే ఉంచినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరుస్తూ వస్తున్నందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. ప్రభువా మరి పగటి వేళ, మధ్యాహ్నము, రాత్రి వేళ, ప్రభువా అన్ని వేళలో కాపాడి రక్షించి భద్రపరిచినందుకు స్తోత్రములు. ప్రభువా వ్యక్తిగతంగా నన్ను కాపాడినారు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులను కాపాడి రక్షించి భద్రపరిచినందుకు కూడా మీకు వెలలేని వందనాలు. నీవు సర్వశక్తిని యందు ఆనందించెదవు అనే వాగ్దానం కూడా అనుగ్రహించి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ మీరు చేసిన మేలన్నిటికై, ఉపకారాలన్నిటికై నేను మీకు ఏమీ అర్పించలేక ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ ఆరాధన చేయండి ఒక్కొక్కరు.